తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు సింహవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. నగర పురవీధుల్లో స్వామివారి వాహనం ముందు గజరాజులు కదులుతుండగా భక్తజన బృందాల చెక్కభజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. సింహరూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయములై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహవాహనం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు. అనంతరం ఉదయం 10:30 నుండి 11:30 వరకు శ్రవణ తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అలాగే రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై రాముల వారు భక్తులను కనువిందు చేస్తారు.